ముఖ్యమంత్రి అంటే ప్రజల మనిషి కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు ముఖ్యమంత్రి, ప్రజల కోసమే పాటుపడు. ముఖ్యమంత్రి ఏం చేసిన ప్రజల బాగోగుల కోసమే కదా. అలాంటి ప్రజల యాగాలు చేసుడా ప్రజల సంక్షేమం కోసం మీరు అనేది కరెక్ట్, మీ పాయింట్కే వస్తున్నా నేను. అట్లాంటప్పుడు ప్రజల క్షేమం కోరినప్పుడు వలసలు ఆపమనండి. ఫస్ట్ వలసలు ఆపాలని కూడా యాగం చేసి ఉండొచ్చు కదా. ఏదండి ఇంతవరకు లేదు కదా. అంటే ఇంకా దేవుడు కరుణించే టైం పడుతుందండి. అంటే ఎంత టైం పడుతుంది? ఇంకో 20 ఏళ్ళు పడుతుందండి. ఎంతో కొంత యాగాలు చేస్తుంటారు, ఎప్పుడు ఏదో ఒక యాగం చేస్తే యాగాలతోటి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అంటే ప్రతి ఇంట్లో పూజలు చేసుకుంటూనే ఉన్నారు. మీరు నష్టం ఎందుకు జరుగుతుంది చెప్పండి? ఇవంతా కూడా యాగాలు చేయకూడదు అంటారు మీరు. యాగాలు చేస్తారా చేయరా అనేది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. మేమైతే చేయకూడదని అంటాం. యాగాలు అవసరం లేదు అసలు. ఇప్పుడు ఇవాళ గుళ్ళను గోపురాలను పెంపొందింపజేస్తున్నటువంటి సందర్భంలో అసలు వాటికి పెట్టేటువంటి డబ్బులు ఇక్కడ ప్రజలకు పెట్టుంటే డబుల్ బెడ్రూమ్లు చాలామందికి అయ్యేవి. జాగాలు ఉన్నాయి, ఆ జాగాల్ని కొంతమంది పరం కాకుండా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఇవాళ ఇదంతా కూడా ఒక మొత్తం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం తప్ప, దాన్ని వ్యాపింపజేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక వైపున అసలు ఈ యాగాల పేరుతోటి, గుళ్ళ పేరుతోటి, పూజల పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి మనుషులను వాళ్ళని పక్కదారులు పట్టించడం, వాళ్ళు పోరాటాల వైపున ఆలోచించనీయకుండా ఈ దైవభక్తిలో తీసుకుపోయి ఆధ్యాత్మికం ఆ తొవలోకి తీసుకుపోయి వీళ్ళ మెదళ్లను పక్కదారి పట్టించడం. అంటే రేపు నన్ను ప్రశ్నించకుండా ఉండడం కోసం ఇప్పుడు కేసీఆర్ అంటే దేవుడు అనుకునేటట్టు చేసిండనమాట. అది ఎవరు కేసీఆర్ దేవుడో ఏమిటో అనేటువంటిది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు ప్రజల్లో నేను ఒకదాన్ని కావచ్చు, కానీ ప్రజల క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా నేనేమనుకుంటున్నంటే ఆయన చేసేటువంటి యాగాలతోటి తెలంగాణ బాగుపడుతుందని నేను అనుకోవడం లేదు. ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే బాగుపడుతుంది. ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటే వీటిని అమలు చేస్తే తెలంగాణ బాగుపడుతుందని మేము కోరుకుంటున్నాం. నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంటారు? ఆయన అమలు చేయాలి. ఆయన ఏవైతే హామీలు ఇచ్చిండో వాటిని అమలు చేయాలి. వలసలు పోకుండా ఆపాలి, అడవిని ఆదివాసీలకు అప్పగించాలి, ఓపెన్ కాస్ట్లు ఆపాలి, మొత్తం ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులతోటి ఊర్లు మునిగేటట్టు చేస్తున్నాడు, ఆ ప్రాజెక్టులను ఆపాలి. ప్రాజెక్టులతో నష్టం తప్ప లాభం లేదు. కొన్ని చోట్ల ప్రాజెక్టులతో లాభం ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో మాత్రం నష్టం. ఇంకొక చోట అక్కడ జరుగుతున్నటువంటి వలసల్ని ఆపాలి, ఇక్కడ ఉపాధి చూపించాలి, మూసేసినటువంటి పరిశ్రమల్ని తెరిపించాలి, ఫ్యాక్టరీలను తెరిపించాలి. ఇవన్నీ జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి, దానికి కారణాలు ఏమిటి అనేటువంటిది అందరి నిపుణులతోటి మొత్తం తీసుకోండి, సర్వే చేయించండి, ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోండి. ఫార్మాసిటీలతోటి ఊర్ల నూర్ల నాగం చేస్తున్నారు. ఇవాళ ఫార్మాసిటీలు వచ్చి ఏం చేస్తాయండి? ఆ కెమికల్స్ ఫ్యాక్టరీస్ తోటి ఇప్పుడే కూతవేటి దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఉన్నటువంటి ఆ దివీస్ అనేటువంటి తదితర కంపెనీలతోటి ఇప్పటికే చచ్చిపోతున్నారు. అక్కడ జన మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మిగిలింది. హైదరాబాద్ కూతవేటి దూరంలో ఊర్లే ఖాళీ చేసిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటితోటి ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అట్లాంటి ఫార్మాసిటీ కంపెనీలకు మొత్తం కూడా ఆ సిటీలకు ముచ్చర్ల అనేటువంటి ప్రాంతం దాదాపు 35 ఎకరాలని దారాదత్తం చేస్తున్నటువంటి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇక్కడ పెద్ద పెద్ద అద్దాల మెడలు వస్తాయి, మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మీరు బ్రహ్మాండంగా బ్రతకొచ్చు అని చెప్తున్నారు. మోసం చేస్తున్నారు, అసలు విషయం చెప్పట్లేరు. ఆ కెమికల్స్ తోటి ఎంత నష్టం జరుగుతుందో, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఆ భూములన్నీ కూడా ఆగమైపోతాయి, సారవంతమైనటువంటి భూములన్నీ కూడా కాలుష్యంతో నాశనం అయిపోతాయి అనేటువంటి చెప్పట్లేరు. వాళ్ళు చెప్తే రానియారు కనుక అబద్ధాలు. ఎవడొస్తే వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, అధికారంలో చలాయిస్తున్నారు. అందుకనే అధికారం ఉంటే దుర్వినియోగం చేయొద్దు, సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలనేటువంటిది ఆలోచించాలి. ప్రజల క్షేమాన్ని కోరుకునేటువంటి సరైనటువంటి ప్రభుత్వాలు తప్ప ప్రజల్ని నాశనం చేస్తూ మా అధికారం మాత్రం నిలబెట్టుకుంటాం, మా అధికార కాంక్ష నిలబెట్టుకుంటాం అనేటువంటిది మాత్రం సరైనది కాదు. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.